అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్ 2026 సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయింది. ఇక కరెక్షన్స్కి ప్రస్తుతం విండో ఓపెన్ అయింది. డిసెంబర్ 2 నైట్ వరకు దాన్ని అనుమతిస్తారు. అందుకు తగ్గట్టుగా ఎవరైనా కరెక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అయితే ఈసారి రిజిస్ట్రేషన్లో చాలా పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు. గడిచిన కొన్నేళ్లుగా పోలిస్తే ఈసారి రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరిగింది. సుమారుగా 1,00,000 మంది వరకు పెరిగారు అని భావిస్తున్నారు. అధికారిక డేటా అయితే ఎన్టీఏ రిలీజ్ చేయలేదు. 2 సెషన్లు పూర్తయిన తర్వాత ఏ సెషన్లో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేశారు, ఎంతమంది ఎగ్జామ్కి అపీర్ అయ్యారు, ఈ డేటా అంతా రిలీజ్ చేస్తారు. కానీ అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారంగా 14,50,000 మంది వరకు ఈసారి రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. సహజంగా జేఈ మెయిన్ సంబంధించి ఫస్ట్ సెషన్లో కన్నా సెకండ్ సెషన్ ఎక్కువ మంది రాస్తూ ఉంటారు. దానికి కారణం అనేక రకాల బోర్డ్ ఎగ్జామ్స్ ఇతర అన్నీ ఉంటాయి. దాంతో సెకండ్ సెషన్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ మంది రాస్తూ ఉంటారు. ఎగ్జామ్ వరకు వచ్చేసరికి కనీసంగా 1,00,000 మంది అయినా అటెండ్ అయ్యే అవకాశం ఉండదు. అనేక కారణాలు దానికి కూడా. మళ్ళీ రిజిస్ట్రేషన్ అప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. వేరువేరు ఫోన్ నెంబర్లతో వేరువేరుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అదే సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎగ్జామ్కి అపీర్ అవుదామని ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా అనేక కారణాలతో అక్కడ ఎగ్జామ్కి రాలేనటువంటి వాళ్ళు, ఇలాంటి సంఖ్య చూస్తే రిజిస్ట్రేషన్కి అపీర్ అయినటువంటి స్టూడెంట్స్కి సంఖ్య మధ్య కనీసంగా 1,00,000 తేడా ఉంటుంది. సో 13.5 లక్షల మంది వరకు ఈసారి జనవరి సెషన్లో ఎగ్జామ్కి అపీర్ అవుతారనుకుంటే గత ఏడాది కన్నా కనీసంగా 1,00,000 వరకు ఎక్కువ మంది ఈసారి పోటీ పడుతున్నట్టే. ఇది నిజంగా కాంపిటీషన్ పెంచుతుందా, లేదంటే స్టూడెంట్స్కి కట్ ఆఫ్ పెరిగేదానికి కారణమవుతుందా? ఇవన్నీ రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పుడు కరెక్షన్స్కి సంబంధించి లేటెస్ట్గా ఎన్టీఏ ఇచ్చినటువంటి, మీరు ఎవరైనా కరెక్షన్స్ విండో ఓపెన్ చేస్తే కొన్ని ఫీల్డ్స్ మాత్రం ఖచ్చితంగా అలౌ చేయరు. గుర్తుపెట్టుకోండి. అందులో ఉన్నవి ఒకటి మొబైల్ నెంబర్ మార్చడానికి లేదు, ఈమెయిల్ అడ్రస్ మార్చడానికి లేదు, అడ్రస్ పర్మనెంట్ ఆర్ ప్రజెంట్ అడ్రస్ మార్చడానికి లేదు, అదేవిధంగా ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్ కూడా. ఈ 5 ఫీల్డ్స్లోనూ మార్పులకు అనుమతి ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. వీటిని మార్చే ప్రయత్నం ఎవరు చేసినా నిష్ప్రయోజనం. కానీ వీటిని మాత్రం ఏదో ఒకటి, క్యాండిడేట్ నేమ్ కార్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈ మూడిట్లో ఒకటి మాత్రం మార్చుకునే అవకాశం మీకుంటుంది. అదేవిధంగా ఈ అన్నిట్లో 10th క్లాస్ డీటెయిల్స్ కావచ్చు, క్లాస్ 12th సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కావచ్చు, స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, మీరు ఏ స్టేట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కావచ్చు, వీటిలో మాత్రం మార్చుకునే అవకాశం ఉంటుంది. క్యాండిడేట్స్ వాళ్ళకి ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్ విషయంలో మార్పులకి అవకాశం ఇస్తారు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అందులో కూడా మార్పులకి అవకాశం ఇస్తారు. దాంతోపాటుగా క్యాండిడేట్స్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ది ఫీల్డ్స్. డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు, జెండర్ మార్చుకోవచ్చు, కేటగిరీ మార్చుకోవచ్చు, సబ్ కేటగిరీలో కూడా మార్పులకి ఛాన్స్ ఇస్తారు, సిగ్నేచర్ కూడా మార్చుకోవచ్చు. ఇక అదనంగా పేపర్ని ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ కాకుండా ఇతర ఐడి ప్రూఫ్తో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఆధార్ డీటెయిల్స్లో కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఆధార్ డీటెయిల్స్ ద్వారా కూడా మార్చుకోవచ్చు. సో అలాంటి ప్రయత్నం కూడా ఎవరైనా చేయొచ్చు. సో ఇలాంటి వాటిల్లో మాత్రమే మార్పులకి అవకాశం ఇస్తారు. వీటిలో మాత్రం ఎటువంటి అవకాశం మార్చుకునేదానికి లేదు. దీన్ని కూడా మీరు గమనంలో పెట్టుకోండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఒకసారి లాగిన్ అయ్యి మీ తాలూకా డీటెయిల్స్ అన్నిటినీ డిసెంబర్ 2 నైట్ 11:50 వరకు వెసులుబాటు ఉంది. కాబట్టి ఎవరైనా మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది, కరెక్షన్స్ కూడా చేసుకున్నారు. ఇక అంతా అరౌండ్ 40 డేస్ మాత్రం టైం ఉంది. ఇది చాలా క్రూషియల్ టైం. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా గడిచిన 3-4 ఏళ్ళుగా కూడా ఐఐటీలు ఎన్ఐటీల మీద లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అందుకు తగ్గట్టుగా ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వీలైనంత ఎక్కువగా మార్క్ టెస్టులు రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఈ 40 రోజుల్లో కనీసంగా మీకు ఎంత వీలైతే అంత 20 తక్కువ కాకుండా మార్క్ టెస్టులు రాసే ప్రయత్నం చేయండి. ఎంత ఎక్కువగా మార్క్ టెస్టులు రాయగలిగితే అంతగా ఉపయోగం ఉంటుంది. మార్క్ టెస్టుల మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. దాంతోపాటుగా మీ టార్గెట్ ఏంటి చాలా క్లియర్గా ప్రతి స్టూడెంట్కి పేరెంట్కి క్లారిటీ ఉండాలి. స్టూడెంట్ కెపాసిటీని బట్టి పేరెంట్స్ కూడా ఆశలు పెట్టుకోవాలా. తను స్టూడెంట్ కూడా తన లక్ష్యానికి తగ్గట్టుగా తను ఏ రేంజ్లో ఉన్నాము అనేది చూసుకుని దానికి తగ్గట్టుగా టార్గెట్ పెట్టుకోవాలి. సహజంగా
మొదట్లో నిర్వహించేటువంటి మార్క్ టెస్టులకి చివరి నిర్వహించేటువంటి మార్క్ టెస్టులకి కొంచెం మార్పు వస్తుంది. కానీ మార్క్ టెస్టుల్లో మీరు ఏ రేంజ్లో ఉన్నారు అనేది మీ టార్గెట్కి తగ్గట్టుగా ఉండాలి. ఉదాహరణకి మీరు మార్క్ టెస్టుల్లో 150 మార్క్స్ తెచ్చుకుంటున్నారు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు టాప్ ఇన్స్టిట్యూషన్లో టాప్ బ్రాంచ్లో చేరే లక్ష్యం పెట్టుకోవాలి. అంటే 200 కనీసంగా స్కోర్ చేయాలి అని పెట్టుకోవాలి. 200 స్కోర్ మీరు చేయగలిగితే ఈసారి కూడా 99% గ్యారంటీగా ఉంటారు. కాబట్టి అప్పుడు మీకు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయినప్పటికీ కూడా మీరు మంచి క్యాంపస్లో చేరేదానికి ఛాన్స్ ఉంటుంది. మంచి బ్రాంచ్ మీన్స్ ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాంచ్. ఏది మంచి బ్రాంచ్ కాకుండా పోదు, గుర్తుపెట్టుకోండి. మనకి కంప్యూటర్ సైన్స్ రాలేదని కంప్యూటర్ సైన్స్లో మళ్ళీ దాని రిలేటెడ్ బ్రాంచెస్ మాత్రమే వస్తున్నాయి, కోర్ బ్రాంచ్ రాలేదని ఏది తక్కువ కాదు. అన్ని బ్రాంచులు ఈక్వల్లే, అన్ని బ్రాంచెస్కి కూడా ప్రయారిటీ ఉంటుంది. ఒక్కొక్క కాలంలో అప్పుడున్నటువంటి సొసైటీ అవసరాలను బట్టి ఒక్కొక్క బ్రాంచ్కి డిమాండ్ ఏర్పడుతుంది. డిమాండ్ ఉన్న బ్రాంచెసే తప్ప మంచి బ్రాంచు మరో బ్రాంచు అంటూ ఏమీ ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్నటువంటి మీ టార్గెట్ చేసినటువంటి టాప్ బ్రాంచెస్, డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచెస్లో మీరు చేరాలంటే ఖచ్చితంగా 99% ఉండాలి. 200 మార్క్స్ టార్గెట్గా పెట్టుకోండి. 200 మార్క్స్ టార్గెట్గా పెట్టుకుంటే మీరు 99% ఉంటే మీరు ఆశించినటువంటి ఇన్స్టిట్యూషన్లో మీరు చేరేదానికి ఛాన్స్ వస్తుంది. ఇక కొంతమంది 100 to 125 ఈ రేంజ్లో ఇప్పుడు ఉంటారు. మీరు ఖచ్చితంగా 175 టార్గెట్ పెట్టుకోండి. 175 టార్గెట్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మంచి ఇన్స్టిట్యూషన్లో మీరు ఆశించిన బ్రాంచ్ కాకపోయినా టైర్ 1 ఇన్స్టిట్యూషన్లో ఏదో ఒక బ్రాంచ్లో చేరేదానికి ఛాన్స్ వస్తుంది. అట్లా కాదు మేము పలానా బ్రాంచ్లోనే చేరాలి, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా పర్లేదు అనుకుంటే టైర్ 2 ఇన్స్టిట్యూషన్లో మీకు మంచి సీటు గ్యారంటీగా దక్కడానికి ఛాన్స్ ఉంటుంది. సో 175 టార్గెట్ మీరు పెట్టుకోండి. ఇప్పుడు 125 రేంజ్లో మీరు ఉంటే, లేదు మేము 100 మార్క్స్ వరకే ఇప్పుడు ఉన్నాం అనుకుంటే మీరు 150 మినిమం తగ్గకుండా చూసుకునేలాగా మీ ఈ మార్క్ టెస్ట్లన్నీ పెంచుతూ వెళ్ళండి. అలా చేయడం ద్వారా మీరు అనుకున్నటువంటి ఎన్ఐటి డ్రీమ్ని నెరవేర్చుకోగలుగుతారు. జేఈ అడ్వాన్స్డ్కి ఎట్లానూ క్వాలిఫై అవుతారు. జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వాలంటే 94% వస్తే చాలు. అరౌండ్ 90 మార్క్స్ వచ్చినా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఛాన్స్ వస్తుంది. ఆ రాసే పేపరు టఫ్ దాని అన్నిటిని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత మాట్లాడుకుందాం. కానీ మీరు ఎన్ఐటీల్లో సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, అది జనవరి సెషన్లోనే కన్ఫర్మ్ కావాలి అనుకుంటే 150+ మార్క్స్ వచ్చేలా టార్గెట్ పెట్టుకోండి. క్రమంగా మీ స్టామినా పెంచుకుంటూ వెళ్ళండి. సెషన్ స్టార్ట్ అయ్యే నాటి జనవరి 20th నాటికి మీరు ఫుల్ పికప్ అయ్యేలా మినిమం 150 మార్క్స్ తెచ్చుకునేలా ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఓపెన్ కేటగిరీ అయితే ఖచ్చితంగా ఏదో ఒక ఎన్ఐటీలో సీటు కన్ఫర్మ్ అవుతుంది. మంచి బ్రాంచుల్లో కూడా మీరు టైర్ 3 ఇన్స్టిట్యూషన్లో చేరొచ్చు. కాదు మేము ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ కాదు టాప్ ఇన్స్టిట్యూషన్లో చేరాలనుకుంటే ఏదో ఒక బ్రాంచ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీకు రిజర్వేషన్ బట్టి మీకు మంచి ఇన్స్టిట్యూషన్లోనే ప్లేస్కి ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి ప్రయత్నం ఇప్పటి నుంచి చేయండి. దాదాపు ఇక ఈ 40 రోజులే మీకు క్రూషియల్. ఈ 40 రోజులు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువ మార్క్ టెస్టులు రాయండి. మార్క్ టెస్టులతో పాటుగా మీ స్కోర్ని పెంచుకుంటూ క్రమంగా మంచి టార్గెట్ పెట్టుకుని ఇప్పటికే 150+ ఉంటే 200+, 125లో ఉంటే 175+, 100లో ఉంటే మినిమం 150+ టార్గెట్ పెట్టుకుని మీరు ఎఫర్ట్ పెట్టండి. ఖచ్చితంగా సాధిస్తారు. మంచి ఇన్స్టిట్యూషన్లో మీరు అనుకున్నటువంటి బ్రాంచ్లో చేరే ఛాన్స్ని కొడతారు. ఆ రీతిలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జనవరి సెషన్లోనే మీకు బెర్త్ కన్ఫర్మ్ అయిందనుకుంటే అప్పుడు మీరు సెకండ్ సెషన్ మీద కన్నా నేరుగా అడ్వాన్స్డ్ మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి ఛాన్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ మీద మీరు దృష్టి పెడితే ఐఐటీల్లోనే మీకు సీటు కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఎక్కువ దక్కుతుంది. ఇప్పుడు జనవరి సెషన్ని మీరు సాధించగలిగితే సో అట్లాంటి టార్గెట్ పెట్టుకుని ప్రయత్నం చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. మీకు పర్సనల్గా గైడెన్స్ ఇచ్చేదానికోసం మనం మెంటర్షిప్ స్టార్ట్ చేసాం. ఎవరికైనా సరే అందుబాటులో ఉంటాం. Thank you very much for watching.